ఫిజిక్స్ యూనిట్ 1 వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. ఫస్ట్ వేవ్ అంటే ఏందో చూద్దాం. ఏ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఏ మీడియం ఈజ్ కాల్డ్ వేవ్. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి బావి అనమాట. బావిలో ఒక స్టోన్ వేస్తే వేవ్స్ రూపంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే దాన్ని వేవ్ అంటాము. నెక్స్ట్ ఆప్టిక్స్. ఆప్టిక్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇట్ టెల్స్ విత్ బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. అది లైట్ యొక్క బిహేవియర్ని ప్రాపర్టీస్ని చెప్తుంది, దాన్ని ఆప్టిక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్. ఇది వచ్చేసి ఫిజిక్స్లో ఒక బ్రాంచ్. ఇది దేని చెప్తుందంటే వేవ్ నేచర్ ఆఫ్ లైట్, లైట్ యొక్క వేవ్ నేచర్ని చెప్తుంది. నెక్స్ట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. ఇది వేవ్ అంటే దీని యొక్క హైట్ని యాంప్లిట్యూడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వేవ్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ట్రూ క్రస్ట్ అండ్ త్రో ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. అంటే ఇది ఒక వేవ్ అయితే దీని మధ్య రెండు వేవ్ల మధ్య ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం. దాన్ని సింబల్ వచ్చేసి లాంబ్డా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అయితే దాన్ని వచ్చేసి ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ ఫేజ్. ఫేజ్ ఆఫ్ వేవ్ కెన్ చేంజెస్ 0 degrees to 360 degrees ఆర్ 0 degrees to 2π radians. నెక్స్ట్ పాత్ డిఫరెన్స్. ద distance traveled by the body is called path. The relation between path and phase difference is phase difference equal to 2π by lambda into path difference. This is the formula of phase difference. Next superposition వచ్చేసి అంటే when two or more waves superimpose to each other at a point is called superposition. ఒక పాయింట్ నుంచి 2 or more waves సూపర్ ఇంపోజ్ అయితే దాన్ని సూపర్ పొజిషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫెరెన్స్. వెన్ 2 or more light waves superimpose in the medium, then according to the superposition principle, the resultant displacement at any point is equal to sum of displacement due to individual waves. సూపర్ పొజిషన్ అంటే 2 కానీ ఆర్ ఇంకా ఎక్కువ కానీ లైట్ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే దెన్ అకార్డింగ్ టు ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ద్వారా ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్కి ఈక్వల్. ఇంటర్ఫరెన్స్ అంటే అది దాని యొక్క రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్ఫరెన్స్ ఆర్ 2 types. ఒకటి కన్స్ట్రక్టివ్, సెకండ్ వన్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఫస్ట్ వన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఇఫ్ ద ఫేజ్ difference is 0 degrees between 2 or more waves, then they are said to be in phase and amplitude reaches to a maximum value. This type of interference is called constructive interference. దీన్నే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. నెక్స్ట్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ 2 waves. ఆ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్కి ఈక్వల్ ఉంటుంది. అది ఇప్పుడు వేవ్స్ రూపంలో చూస్తే ఇది లైట్ వేవ్ 1, లైట్ వేవ్ 2, ఇది y1, ఇది y2, ఇది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి y ఈక్వల్ టు y1 + y2. ఇది రాసింది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఇఫ్ ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 180 degrees ఆర్ π radians, దాంతో అయితే 0 బిట్వీన్ 2 or more waves, దెన్ దే సెట్ టు బి యాంటీ ఫేజ్ అండ్ యాంప్లిట్యూడ్ రీచెస్ టు 0 ఆర్ మినిమం. ఆడ మ్యాక్సిమం, అక్కడ ఫేజ్, ఇక్కడ యాంటీ ఫేజ్ అండ్ యాంప్లిట్యూడ్. దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ 2 waves. ఇప్పుడు డయాగ్రామ్స్ చూస్తే మీకు అర్థమైంది. వేవ్ వచ్చేసి లైట్ వేవ్ 1, లైట్ వేవ్ 2, ఇది రిజల్టెంట్ వేవ్. దీంతో ఏమొచ్చిన రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అంటే ఏంది మైనస్ y ఈక్వల్ టు y1 - y2. నెక్స్ట్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ లైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంటర్ఫరెన్స్. మోనోక్రోమాటిక్ లైట్ ఆర్ సింగిల్ వేవ్ లెంత్ లైట్. ఇంటర్ఫరెన్స్లో మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్న లైట్నే మోనోక్రోమాటిక్ లైట్ అంటాము. ఆ లైట్నే ఇంటర్ఫరెన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కోహరెన్స్ అంటే ఇఫ్ 2 లైట్ వేవ్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్, ఆల్వేస్ ఇన్ ఫేజ్ ఆర్ మెయింటైన్ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ విత్ ఈచ్ అదర్ ఈస్ కాల్డ్ కోహరెంట్. అంటే 2 లైట్ వేవ్స్కి సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్, ఆల్వేస్ ఇన్ ఫేజ్లో ఉంటే దాన్ని కోహరెంట్ అంటాము. నెక్స్ట్ కోహరెంట్ వచ్చేసి 2 types.
ఫస్ట్ వన్ వచ్చేసి టెంపోరల్ కోవరెంట్, సెకండ్ వన్ వచ్చేసి స్పేషియల్ కోవరెంట్. ఫస్ట్ వన్ చూద్దాం. టెంపోరల్ కోవరెంట్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రిడిక్ట్ ద ఫేజ్ రిలేషన్ అట్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద సేమ్ వేవ్ ఈ సేమ్ యాజ్ టెంపోరల్ కోహరెంట్. ఇది కూడా సేమ్ కోహరెంట్ మాదిరి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి స్పేషియల్ కోహరెంట్. ఇట్ ఈజ్ పాసిబుల్ టు ప్రిడిక్ట్ ద ఫేజ్ రిలేషన్ అట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద సెకండ్ వేవ్. ఇదైతే సేమ్ వేవ్, ఇది వచ్చేసి సెకండ్ వేవ్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసి అదే. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్కి కండిషన్స్ చూసుకుందాం. ద టూ లైట్ సోర్సెస్ ఎమిటింగ్ లైట్ వేవ్ షుడ్ బి కోహరెంట్. టూ లైట్ సోర్సెస్ ఉంటే దాంట్లో ఎమిటింగ్ లైట్ వేవ్స్ వచ్చేసి కోహరెంట్. నెక్స్ట్ ద సోర్స్ షుడ్ బి ఎమిట్ కంటిన్యూస్లీ హ్యావింగ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. సోర్స్కి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇట్ షుడ్ బి మోనోక్రోమాటిక్ లైట్. ఇది మోనోక్రోమాటిక్ లైట్. ద సపరేషన్ బిట్వీన్ టూ వేవ్స్ షుడ్ బి స్మాల్. ఆ వేవ్స్ యొక్క సపరేషన్ అంటే దాని మిడిల్లో ఉన్న గ్యాప్ స్మాల్గా ఉండాలి. నెక్స్ట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నియర్ ఈక్వల్. దాని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి ఆర్ దగ్గరలో ఈక్వల్ ఉండాలి. ద సోర్స్ షుడ్ బి నేరో. సోర్స్ అనేది చిన్నగా ఉండాలి. ద వ్యూ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ షుడ్ బి డౌన్. ఆ ప్యాటర్న్ అనేది డౌన్లో ఉంటుంది. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ద స్క్రీన్ ఇట్ షుడ్ బి లార్జ్. సోర్స్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి లార్జ్గా ఉండాలి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్రాక్షన్ అంటే ఏందో చూద్దాం. రిఫ్లెక్షన్ అంటే ద లైట్ రే పాసెస్ త్రూ సేమ్ మీడియం. లైట్ రే అనేది సేమ్ మీడియంలో పాస్ అయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇది లైన్ అనుకుంటే ఇది రేయర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుంటే ఆ లైట్ రే అనేది ఇలా పడి ఇలా సేమ్ మీడియంలోనే రిఫ్లెక్ట్ అయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటాము. నెక్స్ట్ రిఫ్రాక్షన్ అంటే చూద్దాం. ద లైట్ రే పాసెస్ త్రూ డిఫరెంట్ మీడియం అండ్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఇది లైన్ అనుకుంటే ఇది రేయర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఈ నుంచి రే పాస్ అవుతుంది, ఇది వచ్చేసి మనకు నార్మల్. ఆ రే అనేది ఇట రిఫ్లెక్ట్ కాకుండా టువర్డ్స్ నార్మల్కి దగ్గరలో ఆ లైట్ రే అనేది పాస్ అయితే దాన్ని రిఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వేవ్ ఆప్టిక్స్.